హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీ అనగా భారతదేశ ఉనికి, విస్తరణ, స్థితి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఋతుపవనాలు, నదులు, పర్వతాలు, రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జవాబులు, వాటి గురించి తెలుసుకుందాం. 1. భారతదేశం ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? జవాబు ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి. 2. మన దేశంలో పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులు ఏవి? జవాబు నర్మదా నది, తపతి నది, మహి, సబర్మతి. ఈ 4 నదులు పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. 3వ ప్రశ్న, దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? రాజస్థాన్లోని జైసల్మీర్. మన దేశంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు. ఈశాన్య ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు వీచే కాలం సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు. 6వ ప్రశ్న, నైరుతి ఋతుపవనాల వల్ల మొదటగా ఏ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి? కేరళ. ఈశాన్య ఋతుపవనాలు మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? పంజాబ్. ప్రస్తుతం హిమాలయాలున్న భూభాగంపై మధ్య మహాయుగంలో ఉన్న సముద్రం టెథిస్. భారత ద్వీపకల్ప పీఠభూమిని పూర్వం ఏమని పిలిచేవారు? గోండ్వానా పీఠభూమి. హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు? జవాబు నవీన ముడత పర్వతాలు. 11వ ప్రశ్న, సిమ్లా పట్టణం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ దౌల్దార్ శ్రేణి. 12వ ప్రశ్న, అరుణాచల్ ప్రదేశ్లోని బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? జవాబు మిస్మి కొండలు. ప్రముఖ వేసవి విడిది కేంద్రమైన డెహ్రాడూన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరాఖండ్. ప్రపంచంలో 2వ అతి ఎత్తైన శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఆన్సర్ కారాకోరం శ్రేణి. మడ అడవులు, సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురుశిఖర్ పర్వతం. ఇది 1722 మీటర్లు కలదు. 17వ ప్రశ్న, ఆరావళి పర్వతాలు ఏ రకానికి చెందినవి? ఆన్సర్ అతి పురాతన మృత పర్వతాలు. ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జార్ఖండ్. 19వ ప్రశ్న, ఆరావళి పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. 20వ ప్రశ్న, ఊటీ ఏ కొండల్లో ఉంది? నీలగిరి కొండలు, తమిళనాడు రాష్ట్రం. సింధు నది ముఖ్య ఉపనదులు ఏవి? జీలం నది, చినాబ్ నది, బియాస్ నది, సత్లెజ్ నది, రావి నది. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? దిహాంగ్. అస్సాం దుఃఖదాయనిగా పేరొందింది బ్రహ్మపుత్ర నది. కృష్ణా నది జన్మస్థానం ఏది? మహాబలేశ్వర్, మహారాష్ట్రలో కలదు. సింధు నది జన్మస్థానం ఏది? మానస సరోవరం, టిబెట్. అమర్కంటక్ వద్ద జన్మించిన నది ఏది? నర్మదా నది. తపతి నది జన్మస్థానం ఏది? ముల్టాయి, టేబల్, మధ్యప్రదేశ్. కోరమండల్ తీరంలో ఏ ఋతుపవనాల వల్ల అధిక వర్షం కురుస్తుంది?
ఈశాన్య ఋతుపవనాలు. కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళికను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1973వ సంవత్సరం. మహానది ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తోంది? ఒడిశా. బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు? దామోదర్ నది. సుగంధ నూనెలను తయారు చేయడానికి ఉపయోగపడే రుసా గడ్డిని ఏ జిల్లాలో పండిస్తున్నారు? నిజామాబాద్. భారతదేశ సగటు అటవీ శాతం ఎంత? 20.55. అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. వైశాల్యం పరంగా అత్యధిక శాతం అడవులు ఉన్న రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. మృత్తిక క్రమక్షయం అంటే ఏమిటి? సహజ కారణాల వల్ల సారవంతమైన నేలల పైపొర కొట్టుకొని పోవడం. ఉష్ణమండల చెర్నోజెమ్ మృత్తికలుగా పేరొందినవి నల్లరేగడి నేలలు. మౌసం అనేది ఏ భాషా పదం? అరబిక్. అర్థం ఋతువు. మన దేశంలో ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది? ద్రాస్, కార్గిల్, కశ్మీర్ ప్రాంతంలో. అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసిన్ రామ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ. తమిళనాడులో అత్యధిక వర్షపాతం సంభవించడానికి కారణమయ్యే ఋతుపవనాలు తిరోగమన ఋతుపవనాలు. పత్తి పంటకు అత్యంత అనుకూలమైన నేలలు నల్లరేగడి నేలలు. బంగార్, ఖాదర్ మృత్తికలుండే నేలలు ఒండ్రు నేలలు. మృత్తిక పరిరక్షణ పద్ధతులేవి? కాంటూర్ బండింగ్, ఫిరోయింగ్, స్ట్రిప్ క్రాసింగ్. దక్కన్ లావా నేలలుగా పేరుగాంచినవి ఏవి? నల్లరేగడి నేలలు. జనసాంద్రత అంటే ఏమిటి? చదరపు కిలోమీటరుకు నివసించే సగటు జనాభా. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? జూలై 11. తెలంగాణలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ కాగా తక్కువగా ఉన్న జిల్లా ఏది? మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా ఎంత? 3,52,00,000. రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్న జిల్లా రంగారెడ్డి కాగా అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది? నిజామాబాద్. తెలంగాణలో ఎస్సీ జనాభా తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ కాగా ఎక్కువగా ఉన్న జనాభా జిల్లా ఏది? కరీంనగర్. తెలంగాణలో ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం కాగా తక్కువగా ఉన్న జిల్లా ఏది? హైదరాబాద్. దేశంలో ఎక్కువగా వ్యవసాయానికి తోడ్పడే నీటి పారుదల వనరు బావులు. పెరియార్, మెట్టూరు కాలువలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తమిళనాడు. చెరువుల ద్వారా సాగయ్యే భూమి ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? తెలంగాణ. కాలువలు, బావుల ద్వారా సాగయ్యే భూమి అత్యధికంగా ఉన్న రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. ఏ రాష్ట్రంలో చాలా వరకు వ్యవసాయం అంతా నీటి పారుదల వసతుల కిందే జరుగుతుంది? పంజాబ్. భారీ నీటిపారుదల పథకాల ఆయకట్టు ప్రాంతం ఎంత ఉంటుంది? 10,000 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
చిన్న తరహా నీటిపారుదల పథకాల ఆయకట్టు ప్రాంతం ఎన్ని హెక్టార్ల లోపు ఉంటుంది? 2000 హెక్టార్ల లోపు. తెల్ల బొగ్గుగా పిలిచేది జల విద్యుత్ శక్తి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ శక్తిలో జల విద్యుత్ శక్తి వాటా ఎంత? 22%. మన దేశంలో జల విద్యుత్ శక్తి ఉత్పత్తికి అత్యంత అనువైన ప్రాంతం ఏది? హిమాలయ పర్వత పాద ప్రాంతం. ఏ బహుళార్థ సాధక పథకం వల్ల అధికంగా జల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది? భాక్రా నంగల్. మన దేశంలోని ఏకైక అంతర్జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది? కోసి ప్రాజెక్టు. భాబర్ అంటే గులకరాలతో కూడిన సచ్ఛిద్ర మండలం. టెరాయి అంటే చిత్తడి ప్రాంతం. భంగార్ అంటే ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం. ఖాదర్ అంటే నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం. రే/కల్లార్ అంటే చవుడు లవణీయ స్ఫటికీయ భూభాగం.